రాష్ట్రంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా జిల్లా సహకార బ్యాంకును తీర్చిదిద్దడం తమ ముందున్న లక్ష్యమని విశాఖపట్నం డీసీసీబీ పర్సన్ ఇన్ఛార్జ్ కోన తాతారావు తెలిపారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ బోడపాటి శివదత్తతో కలిసి నామవరం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాన్ని సందర్శించారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని డీసీసీబీ విశాఖ పర్సన్ ఇన్ఛార్జ్ కోన తాతారావు తెలిపారు. సోమవారం ఆయన పీఏసీఎస్ నామవరం బ్రాంచ్ను సందర్శించారు. రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్తతో కలిసి ఆయన బ్యాంకు ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,000 కోట్ల టర్నోవర్ సాధించడం ద్వారా బ్యాంకు సేవలను మరింత విస్తృతపరుస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో బినామీ పేర్లతో సుమారు 53 కోట్ల అవినీతి జరిగిందన్నారు. రికవరీ కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. నామవరం పీఏసీఎస్ చైర్మన్ గడ్డం కన్నబాబు, డైరెక్టర్లు పక్కుర్తి నూకరాజు, శ్రీరంగం వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నాం. నేను వచ్చేసరికి 2,400 కోట్లు ఉంది ఈ బ్రాంచ్. 100 రోజులు అయింది. 100 రోజుల్లో 300 కోట్ల రూపాయలు మేము టర్నోవర్ పెంచాం. మా టార్గెట్ కూడా మా సొసైటీ ప్రెసిడెంట్ అందరి ద్వారా, సొసైటీలు బాగు చేయడం ద్వారా, సొసైటీలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం ద్వారా 3,000 కోట్ల టర్నోవర్తో ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో అత్యంత శరవేగంగా పెరుగుతున్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి జిల్లా సహకార బ్యాంక్ పేరు కావాలని అనుకుంటున్నాను. రైతులు కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా అనుకుంటున్నాం. చాలా కాలంగా రైతులు చాలామంది కంప్యూటరైజ్ కాక గత ప్రభుత్వాల్లో బినామీ పేర్లతో తీసుకున్నటువంటి డబ్బులు ఈరోజు ఎవరెవరి దగ్గర ఉన్నాయో మాకు లిస్టులు వచ్చాయి. ఆ లిస్టుల తాలూకు 53 కోట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. వాటన్నిటి తాలూకు డేటాతో అన్ని సొసైటీలు ఉన్నాయి. నేను అన్ని సొసైటీలు తప్పు చేసినాను, కొద్ది సొసైటీలు ఉన్నాయి. వాటన్ని రికవర్ చేయడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అవి రికవర్ చేయబోతున్నాం. రికవర్ చేయకుండా ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి, నిరర్థకంగా ఉండిపోయినటువంటి వన్ టైం సెటిల్మెంట్ చేయాలని, వన్ టైం సెటిల్మెంట్ సహకార వ్యవస్థలో లేదు. కానీ సహకార వ్యవస్థలో దాన్ని తీసుకొస్తే ఎలా ఉండదని చెప్పి ఒక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ కమిటీకి నేనే చైర్మన్గా ఉన్నాను. ఆ చైర్మన్గా ఉన్నాను కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, నాట్ ఓన్లీ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి ఉండిపోయినటువంటివి చాలా రాకుండా, ప్రజల సొమ్ము బినామీదారుల దగ్గరికి వెళ్ళిపోయి అది రాకుండా నిరర్ధకంగా ఉండిపోదు. ఏ రకంగా చనిపోయినా భవిష్యత్తులో కుటుంబ సభ్యుల్లో అప్పు అడగకుండా ముందే అప్పు ఇచ్చినప్పుడే ఆ ఇచ్చినటువంటి రుణానికి, ఇప్పుడు వరకు క్రాప్ రుణానికి ఇస్తున్నాం, ఇక అన్ని రుణాలకు కూడా రైతు, సొసైటీ, జిల్లా సహకార బ్యాంకు, ఆప్కార్ నలుగురు కలిసి ప్రీమియం చెల్లించి రైతు ఏ విధమైనటువంటి ప్రమాదవశాత్తు కావచ్చు పెట్టింది ప్రభుత్వం. రీసర్వే అవుతున్నప్పుడు పట్టాదారు పాస్బుక్ వెంటనే రాదు. అది రానప్పుడు బ్యాంక్కి వెళితే, మా సొసైటీకి వెళ్ళినా లేదు మా బ్రాంచ్లకు వెళ్ళినా లోన్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది. దానికి ఇందాకే నేను ఆర్డర్స్ పాస్ చేశాం. మా బ్రాంచ్ మేనేజర్ కానీ మా సిఇఓ గారు మొత్తం సిబ్బంది వారికి 1B ఉండి పాత పాస్బుక్ ఉంటే ఆ మనిషి పేరున మీరు దాన్ని స్వీకరించండి, ఎఫిడవిట్ తీసుకొని లోన్ మంజూరు చేయండి అని. మీరు పాస్బుక్ లేదని రీసర్వే పేరుతో మీరు అప్పు ఇవ్వనంటే అవ్వదు. అప్పు ఇవ్వాల్సిందే, రైతుకి తిప్పించొద్దని చెప్పాం. ఎవరైతే ఆల్రెడీ ఈసీలో ట్రాన్సాక్షన్స్ కనపడితే దానికి 7% వసూలు చేయాలి, అంటే ₹10 వడ్డీ. 3 లక్షలు దాటినంత వరకు 20 లక్షల వరకు మనం ఇవ్వచ్చు, మేము ఇస్తున్నాం. కానీ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 30,00,000 ఇచ్చి బ్యాంక్ ఇది ఒకటే. డోక్రా సంఘాలకి నేరుగా మా దగ్గర ప్రాసెసింగ్ ఫీజు లేదు. మా సొసైటీలు కూడా ఇస్తాయి, బ్యాంక్ కూడా ఇస్తుంది 30,000 వడ్డీకి. మిగతా అన్ని బ్యాంకులు ₹10 13%, 14%, కోఆపరేటివ్ బ్యాంకులు లాంటివి అయితే 16%. కానీ ఈ బ్యాంక్ ఇబ్బంది ఏంటంటే ప్రచారం. స్థానిక సంస్థల ఎన్నికలలో 100% ఫలితాలను సాధించే దిశగా కృషి చేయాలని పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తెలిపారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో తుని పట్టణ, కోటనందూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
తుని మండలం తేటగుంట క్యాంపు కార్యాలయంలో పట్టణ నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేడర్కు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ శక్తివంతులు లేకుండా పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టే లాభం పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. తుని టౌన్ టీడీపీ అధ్యక్షులు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, సూరంపూడి చంద్రశేఖర్, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, కుండల పెదబాబు, నార్ల రత్నాజీ, దంతులూరి శ్రీనివాసరాజు, లంకా సునీల్, బోడపాటి అప్పారావు, పూడి సత్యవేణి, షేక్ బాబ్జీ, కోటనందూరు మండల నాయకులు గాడి రాజాబాబు, అంకవరెడ్డి రమేష్, పోతల సూరిబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, పెనుముచ్చు నాగేశ్వరరావు, గొర్లె అచ్చయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు. బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ వద్దు, మా గ్రామాలే మాకు మొద్దు అంటూ నక్కపల్లి మండలం రాజయ్యపేట బోయపాడు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు పట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా రాజయ్యపేట బోయపాడు గ్రామస్తులు ఆందోళనలు చేపట్టారు. రాజయ్యపేట పంచాయతీ సమీపంలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బల్క్ డ్రగ్ పరిశ్రమ రావడం వల్ల తీర ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. పరిశ్రమ నిర్మాణ పనులను తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ పనులను నిలిపేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా న్యాయం చేయాలి.
అందరికీ నమస్తే. ఈరోజు మాకు రాజీపేట గ్రామంలో బల్క్ డ్రగ్స్ ఎదురుగా ఏకదాటిగా గ్రామం అంతా కలిసి ఒక ముక్క కంటతో ఈరోజు ఈ ధర్నా చేయబడడం జరుగుతుంది. ఇది తీరని నష్టం. ఎందుకంటే ఇక్కడ డ్రా మెటల్ తయారే కంపెనీలు వస్తే ఇటు భూమి పైన గాలి సముద్రం పాడైపోతుంది. ఇలాంటి కంపెనీలు మాకు వద్దని చాలా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మేము ఒక విన్నపపత్రం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం నుండి కూడా మేము వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి మెయిల్ కూడా పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏ రోజు దీనికి స్పందించలేదు. ప్రభుత్వం మాత్రం వెంటనే దీనికి స్పందించి ఎక్కడెక్కడో తరిమి కొట్టిన కంపెనీలు మాకు వద్దు, మేము చాలా స్పష్టంగానే చెప్తున్నాం. ఇటు కాకినాడలో తరిమి కొట్టేసి అటు అమెరికా విదేశాల్లో కూడా ఇలాంటి డ్రా మెటీరియల్ కంపెనీలు ఎవరు పెట్టరని నాకు ఒక పెద్ద నేను ఇప్పుడే మాట్లాడడం జరిగింది. ఇలాంటి కంపెనీలు మాకు వెంటనే వద్దని, మాకు మంచి కంపెనీలు తప్ప ఇలా డ్రా మెటీరియల్ గాలి భూమి కలుషితం పాటు చేసే కంపెనీలు మాకు వద్దని, ఈ పర్యావరణానికి మేము పూర్తిగా వ్యతిరేకమని మా మత్స్యకారుల సంఘం తరఫున అందరి తరఫున మా గ్రామం తరఫున నేను ముక్కుకండతో చెప్పడం జరుగుతుంది. రాజీపేట గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు పెట్టొద్దని చెప్పేసి శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ రాష్ట్ర హోంమంత్రి గారు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల యొక్క ధర్నాని ఏదైతే శాంతియుతంగా చేస్తా ఉన్నారో ఈ ధర్నాను భగ్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే మత్స్యకారులు ఇక్కడ సముద్రం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ప్రాణాలు తీసే మందుల కంపెనీలు పెట్టొద్దని చెప్పేసి పెద్ద ఎత్తున మత్స్యకారులు కోరుకుంటా ఉన్నారు. కానీ ఈ విషయాన్ని కూడా రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్ళినా సరే మీ అనుమతి లేకుండా ఈ ప్రాంతంలో మందుల కంపెనీలు మేము పెట్టమని చెప్పేసి ప్రజలందరికీ హామీ ఇచ్చి ఈరోజు ప్రజలకి చెప్పకుండా ఈ రాష్ట్ర హోంమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీపేట గ్రామస్తుల్ని నెట్టనెరున ముంచి ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని నిరసిస్తూ ఈ రాజీపేటలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ముక్త కంఠంతో ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయొద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఏమాత్రం బేఖాతరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాంతియుతంగా ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నటువంటి మత్స్యకారులు అమాయకమైనటువంటి మత్స్యకారుల మీద అక్రమ కేసులు పెట్టి ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గం. ఇటువంటి చర్యలు పాల్గొడితే భవిష్యత్తులో మీరు తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర హోంమంత్రి గారు వెంటనే పునరాలోచన చేయాలి. అమాయకమైన మత్స్యకారుల మీద ఎటువంటి కేసులు పెట్టినా ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. వెంటనే మీ ఆలోచన విరమించుకొని ఈ మత్స్యకారులు ఏదైతే న్యాయమైన పోరాటం చేస్తా ఉన్నారో ఆ న్యాయమైన పోరాటానికి మీరు ప్రతిపక్షంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకొని వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన విరమించుకోవాలి. వాళ్ళకి మద్దతు తెలపాలి. వెంటనే ఈ బల్క్ డ్రగ్ పార్క్ ప్రతిపాదన వెంటనే రద్దు చేసి మత్స్యకారుల పోరాటానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రకళ, మాది రాజీపేట గ్రామం. నేను 5వ మహిళా మండలి ద్వారా ఒక మహిళగా మాట్లాడుతున్నాను. మా రాజీపేట గ్రామంలో చాలా అన్యాయంగా జరుగుతుంది. మా వాళ్ళు అందరూ కూడా మత్స్యకారులే, సముద్రంలో వేటకెళ్ళాలి, బ్రతకాలి, వాటి మీదే మాది జీవనోపాధి జరుగుతుంది. అలాంటి మాకు అన్యాయంగా భూములు లాక్కున్నారు. ఏమి వస్తుందో మాకు చెప్పకుండా అన్యాయంగా లాక్కున్నారు. లాక్కొని ఇప్పుడు మందుల ఫ్యాక్టరీలు పెడుతున్నారు. వాటి వల్ల మాకు ఇప్పుడే ముందు ఒక ఫ్యాక్టరీ ఉంది, దాని ద్వారా చాలా మంది క్యాన్సర్లు వచ్చాయి, చాలా రకాలుగా బాధలు పడుతున్నాము. వాటర్ కూడా కెమికల్ కలిసిపోయింది. నీరు సముద్రంలో కూడా వెళ్ళిపోయి చేపలు కూడా చాలా పాడైపోయి అవి తింటే మాకు విరోచనాలు, వాంతులు అవుతున్నాయి. సో దాన్ని బట్టి మీకు తెలియజేయాల్సింది ఏమిటంటే మేము ధర్నా చేస్తున్నాము, ఐక్యంగా చేసుకుంటున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు మేము పెట్టలేదు. మాకు న్యాయం జరిపించండి. మందుల ఫ్యాక్టరీలు మాకు వద్దు. న్యాయంగా మా పిల్లల్ని మేము పెంచుకోవాలంటే, మేము బ్రతికుండాలంటే బల్క్ డ్రగ్స్ కంపెనీలు మా రాజీపేట గ్రామానికి తీసుకురావద్దని మేము మనవి చేసుకుంటున్నాము. మహిళా మండలి ద్వారా ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఆదివారం తలుపులమ్మ లోవ పుణ్యక్షేత్రాన్ని 16,000 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా అధికారులు తెలిపారు. వివిధ ఆదాయ మార్గాల ద్వారా 6,14,247 ఆదాయం సమకూరినట్లు వివరించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఆదివారం తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని భక్తులు వేల సంఖ్యలో దర్శించుకున్నారు. పసుపు కుంకుమలతో పూజలు జరిపించుకుని ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆదివారం ఒక్కరోజే అమ్మవారిని సుమారు 16,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మత్స విశ్వనాథరాజు తెలిపారు. వాహన పూజలు, కాటేజీలు, కేశఖండన పూజ టికెట్లు, దర్శనం టికెట్లు, వివిధ మార్గాల ద్వారా ఆలయానికి 6,14,247 రూపాయల ఆదాయం సమకూరినట్లు వివరించారు.